ఇప్పుడు అశురెడ్డి ₹1.5 కోటి ఇస్తానని చెప్పి ఇప్పుడైతే ఒప్పుకుంది. సో మిగతాది నేను సెటిల్ అయ్యాక ఇస్తాను అని చెప్పి అంటుంది. దీని గురించి మీరు ఏం చెప్తారు? అంటే నేను ఇస్తే ఇస్తాను లేకపోతే లేదని చెప్పి పరోక్షంగా చెప్పినట్లు అన్నమాట. నేను ఇస్తే ఇస్తాను లేకపోతే లేదు, నన్ను ప్రేమించినందుకు నువ్వు అనుభవించని. ఈ మధ్యకాలంలో పెద్ద ఫ్రాడ్లు చేస్తే పెద్ద ఫ్రాడ్ చేయాల్సిన అవసరం లేదు, ప్రేమిస్తే చాలు లాగేసుకోవచ్చు అని నిరూపించింది అశురెడ్డి. ఇలాంటి పిచ్చ ఆలోచనలు చేయకుండా అన్యాయం అయిపోయినటువంటి అబ్బాయిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది వాస్తవంగా. ఎందుకంటే ఇలా చేస్తుంటే అశురెడ్డిని వెంబడించి అశురెడ్డిని అనుసరించి రేపొద్దున చాలామంది అబ్బాయిల జీవితాలను నాశనం చేసే అవకాశం ఉంది. కాబట్టి అమ్మాయిలు ఖచ్చితంగా కఠినంగా వసూలు చేయాలి అలాంటి దుర్మార్గురాలి పట్ల. ఎందుకంటే ప్రేమ పేరుతో అది ఎంత మోసం అంటే ద్రోహం. అది ప్రేమించాను పెళ్లి చేసుకుందామని చెప్తే అతనికి ఉన్నటువంటి సంపాదించినటువంటి అమౌంట్ మొత్తాన్ని ₹9.5 కోట్ల లాగేసుకుందంటే ఎంత చాకచక్యంగా ఎలాంటి చోరీ చేసిందో ఒకసారి మనం ఆలోచించాలి. ఇప్పుడు తీసుకున్న మాట వాస్తవమే, కానీ ₹1.5 కోటి ఇస్తాను, తర్వాత ఉన్న 8 కోట్లు తర్వాత ఎప్పుడో ఇస్తాను సెటిల్ అయ్యాక. సెటిల్ అవుతుందో పోతుందో ఎవరికి తెలుసు, అవన్నీ వద్దు. ఇప్పుడు సెటిల్మెంట్ చేసుకోవాల్సిన బాధ్యత అబ్బాయి మీద ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ మీద కూడా ఉంది. ఇలా మోసాలు చేయకూడదు. ఎందుకంటే సెలబ్రిటీ అయిన వాళ్ళు మోసం చేస్తే సామాన్యులు ఇంకెన్ని మోసాలకి ప్రయత్నం చేస్తారో ఒకసారి ఆలోచించాలా. కాబట్టి అశురెడ్డిని మాత్రం వదిలిపెట్టవలసిన అవసరం లేదు. ఖచ్చితంగా ఆ కుర్రోడు ఎంతో కష్టపడి సంపాదించుకున్న సొమ్ము ఇలా అందాన్ని ఎరగేసి లాగేసుకున్నటువంటి ఎలాంటి వ్యక్తుల్ని పట్ల జాలి చూపించవలసిన అవసరం లేదు. ఖచ్చితంగా వసూలు చేసి తీరాల్సిందే. అంటే ఇప్పుడు ₹1.5 కోటి తీసుకోకుండా ఇంకా ఇబ్బంది పెడితే ఇప్పుడు ఆమె ఏమంటుందంటే మీ మీద అంటే మిగతా డబ్బులు కూడా ఇంకా ఇచ్చే ఛాన్స్ ఉండదు అని చెప్పి అంటుంది. దానికి ఏమంటారు? మరి అదే కదా ఇప్పుడు చేస్తున్నటువంటి ఫ్రాడ్ చేసే వాళ్ళంతా ఎలాంటి తెగింపులకే దిగుతున్నారు. ఇంతకుముందు కూడా సూసైడ్ చేసుకుంటాను నన్ను డబ్బులు అడిగితే అందట. పెళ్లి చేసుకోకపోగా డబ్బులు అడుగుతుంటే సూసైడ్ చేసుకుంటే ఎట్లా? ఇలాంటి డ్రామాలు ఆడొద్దు, ఇస్తే బాగుంటుందని చెప్పి కోరుకోవడం. అంటే ఇంకా ఇబ్బంది పెడితే వేధింపుల మీద కేసు పెడతా అని చెప్పి అంటుంది అన్నమాట ఆ అబ్బాయిని. అలా కేసు పెట్టడానికి అవ్వదులే. మా పిచ్చోళ్ళు ఏంటి, పోలీసు వాళ్ళు ఏం పిచ్చోళ్ళు ఉండరు, వాళ్ళకి అన్నీ తెలుసు. వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళ అక్కని లాగుతున్నారు ఈ ఇష్యూలోకి అని చెప్పేసి ఆమె అంటుంది. అవన్నీ అనవసరం, ఏదో గోలంతా ఎందుకు. నీవు ఏదైతే అమౌంట్ తీసుకున్నావో నీ దగ్గర ఉన్నటువంటి 9 కేజీలు బంగారం ఏదో ఉంది, అవన్నీ ఆయనకి ఇచ్చేస్తే ఆయన సరిపెట్టుకుంటాడు డబ్బులు. అంతేగాని ఏదో నాటకాలు ఏదో డ్రామాలు ఎందుకు? మోసం చేసినప్పుడు తెలియదా నీకు? ఆ అబ్బాయి మన అనుకున్న చేత కదా ఆయన డబ్బులు ఇచ్చాడు, నా అనుకున్న చేత కదా అంత అమౌంట్ ఇచ్చి ఆమెను ఆదుకోవాలని ప్రయత్నం చేశాడు. తీరా డబ్బులన్నీ తీసుకున్న తర్వాత పెళ్లి చేసుకోను నీకు దిక్కున్నవాడు చెప్పుకుంటే ఎవడైనా మరి రిటర్న్ డబ్బులు ఇచ్చేవలసిందే. ఇప్పుడు 9,35,00,000 తీసుకొని మోసం చేస్తుంది కదా, సో ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష పడాలంటారు? ఖచ్చితంగా జీవితంలో అలాంటి వాళ్ళు ఇలాంటి తప్పులు చేయకుండా ఎవరు మోసపోకుండా కఠినమైన శిక్షలే విధించాలి వీళ్ళకి. ఇప్పుడు ఒక మనిషిని ఇంత నమ్మించి నమ్మక ద్రోహాన్ని మామూలు నమ్మక ద్రోహం కాదు ఇది, నమ్మక ద్రోహం. ఇప్పుడు అంత మోసం చేసిన వ్యక్తి ఇంకా ఎన్ని డ్రామాలు ఆడుతుంది. కాబట్టి పోలీసు వారు ఊరుకోకూడదు, డబ్బులన్నీ వసూలు చేసి వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు అశురెడ్డి 9,35,00,000 తీసుకొని మోసం చేసింది కదా, ఇప్పుడు ₹1.5 కోటి ఇస్తానని చెప్పి అంటుంది. దాని గురించి మీరు ఏం చెప్తారు? అసలు ఫస్ట్ ₹1 ఇస్తా, ₹1,00,000 ఇస్తా అని ఎందుకు అబ్బాయి పంచాయతీలన్నీ ఎందుకు? అసలు ఫస్ట్ నిజంగా నువ్వు వేరే వాళ్ళ దగ్గర ప్రేమ పెళ్ళి అని చెప్పి డబ్బులు తీసుకోకుండా ఉంటే ఏ బాధ ఉండదు కదా. నిజంగా ఒక అబ్బాయిని ఇట్లా మోసం చేయడం అనేది నిజంగా అశురెడ్డికి ఎట్లా చాలా సిగ్గుచేటుగా అనిపిస్తుంది. చాలా దారుణంగా ఉన్నారు ఈ అబ్బాయిలు ప్రేమ పెళ్ళి అని చెప్పి ఏదో ఒక ప్రేమించుకొని పెళ్లి చేసుకుని చెప్పడం, వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడం, ఇలా చేయడం అలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అది? ఈ అశురెడ్డి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు, చాలామంది అలా చేస్తున్నారు, వస్తారు ఇంకో రోజుకి ఒకళ్ళు బయటకు వస్తూ ఉంటారు. కానీ నిజంగా ఆ అబ్బాయి ఎవరో కానీ తన అశురెడ్డిని ప్రేమించినోడు ఇన్ని రోజులు కళ్ళు మూసుకొని ఉన్నాడా? అంత ఘనంగా డబ్బులు వసూలు చేస్తూ అంత ఘనంగా ఉంటే నువ్వు ఇన్ని రోజులు ఏం చేస్తున్నావు? ₹1,00,000 2,00,000 కాదు, అంత డబ్బులు తీసుకుని నువ్వు తను దగ్గర ఉన్నావంటే నిజంగా ఇంకా ప్రేమ అనే లోకంలో నువ్వు ఎంత మునిగిపోయావో అర్థమైపోతుంది. మ్యాక్సిమం ఇప్పుడు ఈ చిన్న పోరగాలు కూడా మైండ్ మెచ్యూరిటీ ఉన్నారు. అప్పుడు నువ్వు అందులో జాబ్ పర్సన్ అంట, సాఫ్ట్వేర్ అంట, అంత ఘనంగా నువ్వు చదువుకొని ఇంత ఘనంగా జాబ్ చేస్తున్నావు అంటే నేను ఏ రకంగా నాకు ఇస్తుందో అర్థం కాలేదా నీకు? నిజంగా చాలా దారుణంగా ఉన్నారు ఆయన. అబ్బాయిలు ఒకప్పుడు స్పీడ్గా ఉండేవాళ్ళు, అమ్మాయిల మీద ఇట్లా దారుణాలు జరుగుతున్నాయి ఇట్లా చేస్తున్నా చెప్పి ఉన్నారు, ఇప్పుడు అమ్మాయిలే ఏకంగా చేస్తున్నారు.
చాలా టెక్నాలజీ అనేది రోజు రోజుకి డెవలప్ అయిపోతుంది. అది నిజంగా డెవలప్ అవుతుందని హ్యాపీ పడాలో లేకపోతే అబ్బాయిలు మోసపోతున్నారో అని చెప్పి నవ్వాలో కూడా అర్థం కావట్లేదు పరిస్థితి. అంటే ఇంకా ఇబ్బంది పెడితే ఇంకా వేధింపుల మీద కేసు పెడతానని చెప్పి అంటుంది. అంటే దీన్ని బట్టి ఏమైందంటే చట్టాలు కూడా అమ్మాయిల వైపే ఉన్నాయి కాబట్టి అబ్బాయి ఎంత చేసి ఏం చేసినా ఇప్పుడు చించుకొని అమ్మ నన్ను అది చేసి ఇది చేసి నాకు ₹1,00,000 ₹2,00,000 ఇవ్వమంటే కంపల్సరీ ఇప్పిస్తారు. ఎందుకంటే అమ్మాయిలకెళ్ళే ఉన్నాయి కాబట్టి చట్టాలు మొత్తం అని చెప్పి అమ్మాయిలు మరి రోజు రోజుకి దిగజారిపోతున్నారు. అబ్బా డబ్బు 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 చచ్చిపోతున్నారు ఒక్కొక్కరు. అసలు కష్టపడి సంపాదించుకోలేదు తప్ప ఒకటి మీద ప్రేమ పెళ్ళి అని చెప్తే వాడికి ఒక ఫ్యామిలీ ఉంటుంది, వాడు మనిషే కదా. అట్లా మీరు ఎందుకు నెగిటివ్గా చేసి అలా చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఇప్పుడు వాడు ఫ్యామిలీ వాడు బయటకు వచ్చిండు, అష్యూరిటీ ఏమైనా ఫేమస్ అయితే ఏమైనా వస్తుందా? ఏం రాదు కదా. నిజం చెప్తున్నా, మీరు ఇష్టం ఉంటే ఇష్టమని చెప్పండి, పెళ్లి చేసుకుని చెప్పి ఏదో ఒక 2 మాయ మాటలు చెప్పి వాడి దగ్గర డబ్బులు వసూలు చేసి మీ లైఫ్ సెటిల్ కోసం ఒక అబ్బాయికి వాళ్ళ లైఫ్తో ఆడుకుంటే దేవుడు అని వాడు ఒకడు ఉంటాడు అబ్బా పక్కా. అదే అంటే ఇంత గుడ్డిగా నమ్మి ఎలా ఇచ్చాడు అంటాడు. అదే వాడు నిద్రపోతున్నాడు, నిజంగా నిద్రపోయకుండా అమ్మాయిని మాయలో మునిగిపోతున్నాడు. ఇన్ని రోజులు అట్లా ఉండి అన్ని డబ్బులు ఖర్చు పెడుతుంటే నువ్వు ఏ మనిషివా ఏంద్రా నాయన, నాకు అర్థం కాదు అసలు. 2019 నుంచి అంటే మామూలు విషయమా? 18 అప్పటి నుంచి ప్రేమ 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 కొట్టుకొని సచ్చి కామలో ఉండిపోయినట్టున్నాడు మ్యాక్సిమం. అదే లండన్లో ఉంటూ నువ్వు 1000 మొగలు కష్టపడి సాఫ్ట్వేర్గా చేస్తున్నావు ఉంటే అంత సెన్స్లెస్ గా ఎలా బిహేవ్ చేశారు, అన్ని డబ్బులు ఇచ్చేసి. అంటే అంత ఘనంగా మునిగిపోవడానికి అష్యూరెడ్డి గారు ఎన్ని రాసలీలలు చేశారో అర్థమైపోతుంది. ప్రేమలీలలో ఏం నచ్చిందో మరి, ఎన్ని ప్రేమలేవులు రాసలీలలు ఏం చేసిందో ఇంకా ఆయనకే తెలియాలి, వాళ్ళిద్దరికే తెలియాలి. అది వాళ్ళ పర్సనల్, వాళ్ళు ఏం చేసుకున్నారో మనకు తెలియదు. కానీ పేరెంట్స్ ఎటువంటి తప్పు ఏం లేదన్న. ఏ పేరెంట్స్ అయినా ఎవరైనా సరే కూతురు కొడుకులు తప్పు చేసినా నా కూతురు గొప్పదే, ఇది చెయ్యేదో నా కూతురు కరెక్ట్ నా కొడుకు కరెక్ట్ అని వెనకేసుకొస్తారు తప్ప మెయిన్ వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. వాళ్ళంతటి వాళ్ళు చెప్పేంత వరకు ఏ పేరెంట్స్ అయినా అలాగే అనుకుంటారు. ఫాదర్ కూడా ఇప్పుడు ఏంటంటున్నారంటే ఇప్పుడు వాళ్ళ మదర్ వల్లే ఈ రోజు ఇలా అష్యూరెడ్డి అంటే చెడిపోయింది అని చెప్పి, దానికి మీరేమంటారు? ఏ పేరెంట్స్కైనా మనం ఏంటంటే దయచేసి పేరెంట్స్ అందరూ కూడా చెప్తున్నా కూతురు కొడుకు అని గొప్ప చెప్పుకోవడం కాదండి. దయచేసి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి మళ్ళీ అందరూ నాకు అర్థం కాదు ప్రేమించి పెళ్లి చేసుకుంటా అని చెప్పింది అష్యూరెడ్డి పేరెంట్స్కి తెలియకుండానే ఉందా ఇన్ని రోజులు? ఇదే షాకింగ్ అసలు. అలా తల్లి కూతురు ఇద్దరు కలిసి చేశారు ఇదంతా డ్రామా, మా కూతురు చెడిపోవడానికి తల్లే కారణం అని చెప్పి చెప్తున్నాను. బా అసలు నిజంగా ఈ పేరెంట్స్ అనాలా అష్యూరెడ్డి అనాలా వాడినలా కూడా అర్థం కావట్లా. కాబట్టి అష్యూరెడ్డి చేసిన 100% తప్పే. ఒక అమాయకురాని జీవితాన్ని పట్టుకొని ఇన్ని సంవత్సరాలుగా ప్రేమ అని చెప్పి వాడి దగ్గర డబ్బులు వసూలు చేసామంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అష్యూరెడ్డి గారు. ఇండస్ట్రీలో ఏ అవకాశాలు లేక ఏం చేయలేక ఎవడొకటి నాకిద్దాంలే ఎవడొకటి జీవితం నాకిద్దామని చెప్పి ఆలోచనలు ఉండి ప్రేమ వద్దామని చెప్పి చేసావు కదా. నిజంగా ఒక మంచి దేశంలో మంచి చిత్రం రాసేసినావు నువ్వు. కంపల్సరీ ఈ పోలీసు వాళ్ళు ఇదైనా సరే వాళ్ళ పేరెంట్స్ మొత్తుకొని కేసు పెట్టారు కాబట్టి ఎన్ని డబ్బులు అయితే ఆడు పెట్టాడో అదే డబ్బులు మళ్ళీ అష్యూరెడ్డి చేతి మీద ఇప్పిస్తే వాడికని ఉంటుంది. దయచేసి పెళ్లి మాత్రం చేసుకోమాకరా నాయన, పెళ్ళి మాత్రం చేసుకోకు. ఆ డబ్బులు ఎంత కష్టపడ్డావు కాబట్టి ఆ డబ్బులు అయితే వసూలు చేసుకో అంతే. ఇప్పుడుకున్న యూత్ కూడా అదే చెప్తున్నా, ఏ అమ్మాయినా అబ్బాయినా సరే ప్రేమిస్తున్నా పెళ్లి చేసుకుంటా, నువ్వు అక్కడరా నువ్వు ఇక్కడరా, నాకు ఒక బిల్డింగ్ కొని నాకు ఒక కారు కొని చెప్పి సొల్లు మాటలని చెప్పిండు అనుకో అసలు ఏం నమ్మొద్దు. దయచేసి ప్రేమ లేదు, అంతా కామం నడుస్తుంది యూత్ అందరికి. అదే మీరు మొత్తం మునిగిపోయిన తర్వాత తేలుకొని వస్తున్నారు. తేలుక ముందులో లోతు ఎంత ఉందో తెలుసుకొని సామండి అమ్మాయిలు అబ్బాయిలు. ఏదో ఎట్టా సోకులు వేసి మేకప్లు వేసుకొని చూసి మాట్లాడేది మీ ప్రేమ అనుకున్నారనుకో జీవితం సంకన అయిపోద్ది.